వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ వైపు పరుగులు పెడుతున్నాయి. కానీ కొన్ని దేశాల్లో ముఖ్యంగా రూరల్ లో ఇన్కమ్ కమ్యూనిటీస్ లో ఫిజికల్ క్యాష్ కు ఉన్న ప్రాధాన్యత తగ్గలేదు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని దక్షిణాఫ్రికా సెంట్రల్ బ్యాంక్ దశాబ్దాలలో అతిపెద్ద మార్పుకు శ్రీకారం చుట్టింది. ఆ దేశం తన క్యాష్ సిస్టమ్ ను సమూలంగా మారుస్తూ ఒక కొత్త క్యాష్ మేనేజ్మెంట్ కంపెనీని స్థాపించడానికి ప్లాన్ చేస్తోంది. దక్షిణాఫ్రికా ఎకానమీ ఇప్పటికీ లార్జ్లీ క్యాష్ రిలయంట్. అందుకే అక్కడి సెంట్రల్ బ్యాంక్ ఇప్పుడు కీలకమైన ఓవర్ హాల్ కు రెడీ అయింది. దీనిలో భాగమే క్యాష్ స్మార్ట్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ ద్వారా క్యాష్ యాక్సెస్ ను మరింత చీపర్ గా, సేఫర్ గా, యాక్సెసిబుల్ గా మార్చాలని ప్రభుత్వం టార్గెట్ చేసింది. ఈ మేజర్ రిఫార్మ్ లో మెయిన్ పాయింట్ బ్యాంకులు, రిటైలర్స్ కు ఓనర్షిప్ గా ఉండేలా ఒక కొత్త క్యాష్ మేనేజ్మెంట్ కంపెనీని ఏర్పాటు చేయడం. ఈ కొత్త కంపెనీ దేశవ్యాప్తంగా క్యాష్ డిమాండ్, డిస్ట్రిబ్యూషన్ ను మేనేజ్ చేస్తుంది. అంతేకాదు క్యాష్ రెగ్యులేషన్స్ ను కూడా సాంప్రదాయ బ్యాంకుల కంటే ఎక్కువ ఎంటిటీలకు విస్తరించాలని బ్యాంకు ప్లాన్ చేస్తోంది. ఈ రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్ వెనుక ఉన్న కీ ఆబ్జెక్టివ్ ఏంటంటే లో ఇన్కమ్ రూరల్ కమ్యూనిటీస్ కు ఫిజికల్ క్యాష్ ను తక్కువ కాస్ట్ లో అందుబాటులో ఉంచడం. ప్రస్తుతం వారికి క్యాష్ యాక్సెస్ చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంది. అయితే ఈ సంస్కరణలు డిజిటల్ పేమెంట్స్ కు వ్యతిరేకం కాదు. దీనికి ప్యారలల్ గా ఇన్స్టెంట్ పేమెంట్ సొల్యూషన్, పే వంటి డిజిటల్ ఇనిషియేటివ్స్ ను కూడా ప్రభుత్వం ప్రమోట్ చేస్తుంది. అంతేకాకుండా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ను పెంచడానికి సిబిడిసి అంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని కూడా ఎక్స్ప్లోర్ చేస్తుంది. ఈ కాంప్లెక్స్ స్ట్రాటజీ పూర్తిగా ఇంప్లిమెంట్ అవ్వడానికి 3 ఏళ్ల టైం పడుతుందని అనలిస్టులు అంటున్నారు. ఏదేమైనా క్యాష్ సిస్టమ్ లో ఈ ఓవర్ హాల్ దక్షిణాఫ్రికా ఆర్థిక వ్యవస్థకు ఒక వర్త్ వైల్ షేకప్ కాబోతోంది.